రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ సూది తెచ్చిన సౌభాగ్యం. చాలా కాలం కిందట లక్ష్మీపురంలో కేశవుడు, మోహనుడు, మహీప్రీతుడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వారి మధ్య ఆస్తి ఉన్నవారు లేనివారు అనే భేదం ఉండేది కాదు. మహీప్రీతుడు పెద్ద వర్తకుడి కుమారుడు, పుట్టుకతోనే కోటీశ్వరుడు. మోహనుడు మధ్యతరగతి వాడైనా చాలా భూములు ఉండడంతో ధనవంతుడైనాడు. కేశవుడు నిరుపేద అయినా వారి మధ్య స్నేహం ఎప్పుడూ చెదరలేదు. ఒకరోజు మహీప్రీతుడు మోహనుడితో, మోహన, మనకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా, మనమే కేశవుడికి కొంత ధనం సహాయం చేసి వాడిని ఏదైనా వ్యాపారం చేయమని చెబితే బాగుంటుంది కదా. మన స్నేహితులలో ఒకరు పేదరికంతో కష్టపడటం చూడలేకపోతున్నాను అన్నాడు. దానికి మోహనుడు, మిత్రమా, నీవు చెప్పినది సరైనదే, కానీ కేశవుడి అదృష్టం ఎలా ఉందో మనకు తెలియదు కదా అన్నాడు. దానికి మహీప్రీతుడు, కష్టపడి మన అదృష్టాన్ని మనమే మార్చుకోవాలి అంటూ 200 బంగారు నాణాలను తీసుకుపోయి కేశవుడికి ఇచ్చి, కేశవ, నువ్వు ఈ 200 బంగారు నాణాలు పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకో అన్నాడు. కేశవుడు వద్దు అన్నా వినకుండా బలవంతం చేయడంతో సరేనని తీసుకొని 2 బంగారు నాణాలతో ఇంటికి కావలసిన సరుకులు తెచ్చిపెట్టి మిగిలిన 198 బంగారు నాణాలను తన తలపాగాలో పెట్టుకొని పట్నానికి బయలుదేరాడు. అక్కడ సరుకులు కొని తెచ్చి ఇక్కడ అమ్మవచ్చునని తన ఆలోచన. అలా కేశవుడు చాలా దూరం నడిచి వెళ్ళాక ఒక గ్రద్ద కేశవుడి తలపాగా తన్నుకొని పోయింది. కేశవుడు చింతించి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అలా చాలా కాలం గడిచాక మహీప్రీతుడు వచ్చి, మిత్రమా, ఇప్పుడు నీ వ్యాపారం ఎలా ఉంది అన్నాడు. మహీప్రీతుడికి జరిగిన విషయం చెప్పాడు. మహీప్రీతుడు బాధపడి మళ్ళీ 200 బంగారు నాణాలను ఇచ్చి వెళ్ళాడు. కేశవుడు ఆ బంగారు నాణాలను ఒక తట్టలో పెట్టి దాని మీద తౌడును వేసి ఇంటిలో ఒక మూలన దాచి ఉంచి బయటకు వెళ్ళాడు. తిరిగి వచ్చాక చూస్తే ఆ తట్ట కనిపించలేదు. భార్యను పిలిచి, ఇక్కడ తౌడు తట్ట ఏది అని అడగగా, ఉప్పు వచ్చిందండి, ఇంటిలో డబ్బులు లేవుగా, అందుకని ఆ తట్టతో తౌడుని ఇచ్చి ఉప్పు కొన్నాను, గంజి కాచుకున్నా ఆ ఉప్పు వేసుకొని తాగటానికి అవుతుందిగా అంది. కేశవుడు తన దురదృష్టానికి మళ్ళీ బాధపడి ఊరుకున్నాడు. నెల రోజుల తర్వాత మోహనుడు, మహీప్రీతుడు కలిసి కేశవుడి ఇంటికి వచ్చారు. మహీప్రీతుడు ఆశ్చర్యపోయాడు. ఏంటిరా ఇది, మళ్ళీ ఇదివరలాగానే ఉన్నావు అన్నాడు. కేశవుడు బాధపడుతూ జరిగిన విషయం చెప్పాడు. మోహనుడు తనతో పాటు బజారు నుంచి తెచ్చిన సూదిని కేశవుడి భార్యకి ఇస్తూ, చెల్లెమ్మా, ఈ సూదిని నీ దగ్గర ఉంచు, ఏదైనా కుట్టుకోవడానికి పనికి వస్తుంది అంటూ తను ఇంటికి తీసుకువెళ్ళటానికి తెచ్చుకున్న సూదిని ఇచ్చి బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న జాలరి భార్య కేశవుడి ఇంటికి వచ్చి కేశవుడి భార్యను, అమ్మా, మీ దగ్గర సూది ఏమైనా ఉంటే ఇస్తారా? మా వల ఎలుకలు కొట్టినందువలన చిరిగి ఉంది, మేము చూసుకోలేదు. మా మామ చేపల వేటకు వెళతాడట, మీరు సూది ఇస్తే ఆ వలను కుట్టి పంపుతాను, ఆ వలలో పడ్డ తొలీత చేప మీకే ఇస్తాను అంది. ఆమె సరేనని సూది తెచ్చి ఇచ్చింది. ఆమె సూది తీసుకువెళ్ళి వల కుట్టి చేపల వేటకు పంపింది. సాయంత్రానికి ఒక చేపను, సూదిని తీసుకువచ్చి, ఇదిగోనమ్మా, మీకు చెప్పినట్టు వలలో పడ్డ తొలీత చేప అంటూ సూదిని, చేపను అప్పగించింది. కేశవుడు, దేవుడా, మా మీద దయతలచి మా ఆకలి తీర్చడానికి ఈ చేపను పంపావా అంటూ దేవుడికి నమస్కరించి చేపను కొయ్యడం మొదలుపెట్టారు. ఆ చేప పొట్టలో ఒక పెద్ద తెల్లని రాయి కనిపించింది. కేశవుడికి ఆ రాయిని చూడగానే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులకు పనికి వస్తుంది, చూడటానికి కూడా బాగుంది కదా అంటూ కడిగి భద్రపరిచాడు. మరుసటి రోజు ఉదయం పిల్లలు ఆడుకుంటూ కేశవుడి కుమారుడు ఆ రాయిని చూసి, బాగుంది, ఈరోజు నేను దీనితో ఆడుకుంటాను అని వీధిలోకి తీసుకుపోయాడు.
ఆ వీధి గుండా వెళుతున్న రత్నాల వర్తకుడు ఆ రాయిని చూసి పరిశీలించి, బాబూ, ఈ రాయి నీకు ఎక్కడిది? ఇది నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ కుర్రవాడు ఆ రాయిని తీసుకుపోయి తండ్రి చేతిలో పెట్టి, మా నాన్నని అడగండి అంటూ వెళ్ళిపోయాడు. ఆ వర్తకుడు కేశవుడిని, 100 బంగారు నాణాలు ఇస్తాను, ఆ రాయిని నాకు ఇవ్వు అన్నాడు. కేశవుడికి ఆ రాయి ముచ్చటగా అనిపించడంతో ఇవ్వను అన్నాడు. ఆ వర్తకుడు 200 బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు. అయినా ఇవ్వనన్నాడు. 300 బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు. కాసేపట్లోనే 400 బంగారు నాణాలు, 500 బంగారు నాణాలు ఇస్తాను అనటంతో కేశవుడికి అనుమానం వచ్చింది. ఈ రాయి ఎంతో విలువైనది, కాకపోతే ఇలా 100 నుంచి 500లకు గబగబా బేరం చేయుడు వర్తకుడు. వీడికి ఈ రాయిని ఇవ్వకుండా పట్నం వెళ్ళి ఖరీదు కట్టిస్తాను అని మనసులో అనుకుని ఇవ్వనని, మీరిక వెళ్ళవచ్చునని ఖరాఖండిగా చెప్పేశాడు. దానితో ఆ వర్తకుడు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం కేశవుడు ఆ రాయిని తీసుకుని పట్నం వెళ్ళి రత్నాల వ్యాపారికి చూపించాడు. ఆ వ్యాపారి దాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇది చాలా విలువైన వజ్రం, మీకెక్కడిది? దీనిని నాకు అమ్ముతావా? 1,00,00,000 బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు. కేశవుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వ్యాపారి, అయ్యా, దీని విలువ అంతకన్నా ఎక్కువే అని నాకు తెలుసు, కానీ నా వద్ద ఉన్న ధనం అంతా కలిపి మీకు ఆ సొమ్ము ఇస్తాను అన్నాడు. కేశవుడు సరేనని చెప్పి ఆ వర్తకునికి ఆ రాయిని ఇచ్చి 1,00,00,000 బంగారు నాణాలను తీసుకొని ఇంటికి వచ్చి భార్యకు జరిగిన విషయం చెప్పాడు. దేవుడు ఇన్నాళ్లకు మనల్ని కరుణించాడు. మహిప్రీత అన్న 2 సార్లు మీకు బంగారు నాణాలు ఇచ్చినా అవి మనకు అక్కరకు రాలేదు. మీ సంపాదనతో పాటు నేను ఏదైనా చిన్న చిన్నవి కుట్టి కోరాకుకైనా సంపాదించవచ్చు కదా. వేడి నీటికి చన్నీళ్ల తోడులా అని మోహన్ అన్నయ్య ఇచ్చిన ఈ సూది మన సౌభాగ్యాన్నే మార్చేసింది అంటూ భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో ఆనందించారు. మరుసటి రోజే ఒక పెద్ద భవంతిని కొని అందులోకి మారారు. కొంత సొమ్ముతో వ్యాపారం మొదలుపెట్టాడు. కొద్ది సమయంలోనే కేశవుడు స్థితిమంతుడైనాడని ఊరంతా పాకింది. మోహనుడు, మహిప్రీతుడు కేశవుడి ఇంటికి వచ్చారు. కేశవుడి భార్య, కృతజ్ఞతలు అన్నయ్య, మీరు ఇచ్చిన సూది మా సౌభాగ్యాన్నే మార్చేసింది అని విషయం అంతా చెప్పింది. మోహనుడు చాలా సంతోషించాడు. కానీ మహిప్రీతుడు మాత్రం నేను ఇచ్చిన సొమ్ముతో వ్యాపారం చేసి తన మిత్రుడు ఇంత వాడైనాడని మోహనునితో చెప్పి, మనం ముగ్గురం ఒకే స్థాయికి చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఇంతలో కేశవుడు వచ్చి మిత్రులను కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ మామిడి తోటలోకి వెళ్ళారు. వారు అలా నడుస్తూ ఉండగా ఒక పక్షి గూడు జారి కింద పడింది. దానిలో కేశవుడి తలపాగా ఉంది. కేశవుడు ఆశ్చర్యపోయి ఆ తలపాగా తీసి ఇప్పి చూడగా 198 బంగారు నాణాలు అందులోనే ఉన్నాయి. మిత్రమా, నువ్వు ఇచ్చిన సొమ్ము కూడా నా వద్దకు చేరింది, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. అప్పటికీ కూడా మహిప్రీతుడికి ఇంకా 200 బంగారు నాణాలతోనే కేశవుడు ఇంత వాడయ్యాడనుకున్నాడు. మిత్రులు ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఇంటి పెరటిలోకి వచ్చారు. పాలేరు ఆవులకు నీళ్లల్లో తౌడు కలపటానికి తట్టలో తీసుకువచ్చిన కొంచెం తౌడును చేతితో తీసి నీటిలో కలిపాడు. ఆ తౌడులో ఉన్న బంగారు నాణాలు కనిపించాయి అతనికి. వెంటనే పక్కనే నడుస్తూ వస్తున్న తన యజమానికి విషయం చెప్పాడు. కేశవుడు వెళ్ళి తట్టను చూసి అందులో ఉన్న బంగారు నాణాలను తీసి, నీకు ఈ తట్ట ఎలా వచ్చింది అని పాలేరును అడిగాడు. పాలేరు ఇప్పుడే బజారు నుంచి కొని తెచ్చానని చెప్పాడు. కేశవుడు మహిప్రీతుని వంక చూశాడు. మహిప్రీతునికి విషయం అర్థం అయ్యింది. మోహనుని చేతులు పట్టుకుని, మిత్రమా, నిజంగానే నీవు ఇచ్చిన సూది కేశవుడి సౌభాగ్యాన్నే మార్చేసింది. ఏదైతే ఏముంది, భగవంతుడా, మా మిత్రుని కష్టాలు దూరం చేసి ఆస్తిపరుణ్ణి చేశావు, నీకు చాలా కృతజ్ఞతలు తండ్రి అంటూ ముగ్గురు దేవుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు,
నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?